హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీఎం రేవంత్ విమానానికి ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోదాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ముప్పు త్రుట్టిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని పసిగట్టిన పైలట్లు సకాలంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇక అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాస్ దాస్ మున్సి ఇదే విమానంలో ఉన్నారు. ఇక పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ కూడా సురక్షితంగా బయటపడగలిగారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సాయంత్రం ముంబైకి వెళ్లవలసి ఉంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం ఈ మధ్యాహ్నం 2:30 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఇండిగో విమానంలో ముంబైకి బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. చూశారు కానీ మొత్తం మీదగా ఈ విధంగా అయితే ప్రేణు ప్రమాదం తప్పినట్లు అయినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.